హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర విద్యాలయంలో బాలవాటిక 1, 2, 3 అండ్ ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు ఇవంతా కూడా ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా? ఆన్లైన్లో అయితే ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఇది సెలెక్షన్ ఎట్లా చేస్తారు, ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, పూర్తి వివరాలు చాలామందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి. సో పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను ఖచ్చితంగా మీకోసం అయితే అందిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాలవాటిక 1 నుంచి వెళ్ళి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు క్లియర్గా మొత్తం కూడా చెప్తాను. సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఉంటుంది, కొందరికి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది, కొందరికి ఉండదు. ఓకే, అది మొత్తం వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లాస్ట్ వరకు చూడండి. సో ప్రతిసారి కూడా మ్యాక్సిమం ఇదే సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎవరు ఆఫ్లైన్ ద్వారా చేసుకోవచ్చు, ఎవరు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మనకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ వచ్చేసి పైన ఉంటాయి. మన నోటిఫికేషన్ ఎక్కడ ఉందని ఇక్కడ సెర్చ్ చేయాలి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తున్నా. సో చేస్తున్నా. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ నుంచి వెళ్ళి మనకు కేవీ 2026-2027కి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఏదైతే పీడిఎఫ్స్ ఉంటాయో ఇక్కడ ఉండడం అయితే జరిగింది. సో మనకి బాలవాటిక 1 అండ్ ఫస్ట్ క్లాస్కి సంబంధించిన అడ్మిషన్స్ కొరకు మీరు అప్లికేషన్ చేయాలి అంటే ఇదిగోండి ఈ వెబ్సైట్ లింక్ మీద మీరు క్లిక్ చేయండి. నేను క్లిక్ చేస్తున్నా. చూడండి, ఇదిగోండి ఈ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ వీడియో ట్యూటోరియల్ అని కనబడుతుంది కదా, ఇదిగోండి ఈ వీడియో ట్యూటోరియల్ మీద క్లిక్ చేయండి. మీకు ఎట్లా అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవాలనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ ఈ ట్యూటోరియల్ కనుక మీరు చూసినట్లయితే లేదా మన వీడియో సెక్షన్లో వీడియో చూసినట్లయితే మీకు ఈజీగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. గతంలో కూడా మనం వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టిన రైట్. ఒక్కసారి నేను బ్యాక్ అంటున్నా. అయితే ఇది అప్లికేషన్ చేసే ముందు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడనే ఖచ్చితంగా ఉంటాయి. ఇది తెలుసుకున్న తర్వాత మాత్రమే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఓకే, సో ఇదిగోండి ఇక్కడ కనుబొమ్మ ఉంది కదా, ఈ కనుబొమ్మ మీద ఇక్కడ డౌన్లోడ్ ఏదైనా క్లిక్ చేసినా పర్లేదు. ఇక్కడ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉన్నాయి, అది ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన. ఇదిగోండి ఇట్లా. ఓకే, సో ఈ షెడ్యూల్ అంతా కూడా ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. సో దాని కింద ఇది పీడిఎఫ్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఇందులో మొత్తం కేవీఎస్ అడ్మిషన్ గైడ్లైన్స్. సో ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎట్లా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరికి ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరికి ఉంటుంది, ఆన్లైన్లో ఎవరు చేసుకోవాలి, ఆఫ్లైన్లో ఎవరు చేసుకోవాలి. ఓకే, సో రూరల్ వాళ్ళ అర్బన్ వాళ్ళ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు, పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇందులో ఉంటుంది. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం 1 by 1 రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూడండి అడ్మిషన్ షెడ్యూల్ ఫర్ ద సెషన్ ఆఫ్ 2026-27కి సంబంధించి మనకు కేంద్రీయ విద్యాలయం అడ్మిషన్ ప్రాసెస్ షెడ్యూల్ క్లియర్గా ఇక్కడ నుంచి కనబడుతుంది. లాస్ట్ వరకు చూడండి, ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకోవాలి, బాలవాటిక 1 అండ్ 3 అండ్ ఫస్ట్ క్లాస్ వీళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. ఏప్రిల్ 2 వరకు. ఓకే, ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్ ద్వారా ఎవరు చేసుకోవచ్చండి, బాలవాటిక 1, 3 అండ్ ఫస్ట్ క్లాస్కి సంబంధించిన వాళ్ళు 2 ఏప్రిల్ లోపు చేసుకోవాలి. ఓకే, ఇది ఎట్లా చేసుకోవాలి ఏంటిది అనేది గతంలో మనం వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. మన వీడియో సెక్షన్లో ఉంది, చూడని వాళ్ళంటే చూడండి. లేదా ఇందాక మనం ఏదైతే ట్యూటోరియల్ చెప్పడం జరిగిందో సేమ్ టు సేమ్ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టడం అయితే జరిగింది కేంద్రీయ విద్యాలయం వాళ్ళు. అది చూసి మీరు ఆన్లైన్ ద్వారా మీ మొబైల్ ద్వారా మీ ఇంట్లోనే మీరు కూడా చేసుకోవచ్చు. మరి ఈ 2 ఏప్రిల్ వరకు బాలవాటిక 1, 3 ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత వీళ్ళ డిస్ప్లే అంటే వీళ్ళ రిజల్ట్ ఎప్పుడు పెడతారు అని అంటే కనుక ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసి బాలవాటిక 1 అండ్ 2. ఇఫ్ 2 కూడా మీరు ఎవరైనా 2 వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటే కనుక ఇక్కడ 3 వీళ్ళది ఏప్రిల్ 8 రోజు పెట్టడం అయితే జరుగుతుంది రిజల్ట్. అండ్ ఫస్ట్ క్లాస్కి సంబంధించి ఇక్కడ చూడండి, ఏప్రిల్ 9 రోజు అయితే ఫస్ట్ క్లాస్కి సంబంధించి మీకు డిస్ప్లే పెడతారు. ఒకవేళ ఈ ఫస్ట్ ఫేజ్లో ఎవరైనా అడ్మిషన్ కాకపోతే సెకండ్ లిస్ట్ కూడా మీకు ఉండడం అయితే జరుగుతుంది. అది ఏప్రిల్ 16వ తారీఖు నాడు పెట్టడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఈ ఏప్రిల్ 16వ తారీఖు నాడు కూడా వీళ్ళు జాయిన్ కాకపోతే ఇంకా సీట్లు ఏమైనా మిగిలి ఉంటే
ఇక్కడ థర్డ్ లిస్ట్ కూడా పెడతారు. ఆ థర్డ్ లిస్ట్ వచ్చేసి 21 ఏప్రిల్ రోజు కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, దీన్ని మీరు గమనించండి. ఇఫ్ సీట్స్ రిమైన్స్ అవైలబుల్ ఉన్నప్పుడు మాత్రమే ఈ డిస్ప్లే అనేది పెట్టడం అయితే జరుగుతుంది, లేకపోతే పెట్టరు. ఇది మీరు గమనించండి. ఓకేనా. సో తర్వాత ఒకవేళ మనకు రైట్ టు ఎడ్యుకేషన్, సో ఆర్టీ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ సెకండ్ నోటిఫికేషన్ అడ్మిషన్ మేడ్ అండర్ సో బాలవాటిక 1, 3 క్లాస్ 1. సో ఇంకా కూడా అప్లికేషన్స్ అంటే అనుకున్న విధంగా రాకపోతే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది 21 ఏప్రిల్ రోజున. అండ్ మళ్ళీ కూడా ఆఫ్లైన్ పద్ధతిలో తీసుకుంటారు. సో ఇక్కడ 5th పాయింట్ వచ్చేసి ఇంకా ఆన్లైన్ ద్వారా ఏదైతే సీట్స్ ఉంటాయో ఆ తర్వాత కూడా ఆఫ్లైన్ పద్ధతిలో కూడా తీసుకుంటారు. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ ఆఫ్లైన్ పద్ధతిలో అని మెన్షన్ చేసి ఉంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ 21 ఏప్రిల్ రోజు ఇస్తారు. 22 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు మనకు అడ్మిషన్స్ అయితే తీసుకుంటారు ఆఫ్లైన్లో. ఆ తర్వాత డిస్ప్లే రిజల్ట్కి వచ్చేసి కూడా మీకు ఇక్కడ 27 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు అయితే మనకు డిస్ప్లే అయితే పెట్టడం అయితే జరుగుతుంది అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి సంబంధించి. ఇది ఓన్లీ సీట్లు నిండపోయినప్పుడు మాత్రమే ఈ యొక్క పాయింట్ అనేది వర్తిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవడం, లేకపోతే ఈ పాయింట్ వర్తించదు. నెక్స్ట్ సెకండ్ క్లాస్ నుంచి బాలవాటిక 2 నుంచి అండ్ 10th క్లాస్ వరకు ఇక్కడ చూడండి, బాలవాటిక 2 అండ్ క్లాసు 2nd నుంచి 10th వరకు, ఎక్సెప్ట్ 11th క్లాస్ అంటే 10th క్లాస్ వరకు అని అర్థం. వీళ్ళందరూ కూడా ఆఫ్లైన్ మోడ్లో చేయాల్సి ఉంటుందండి. వీళ్ళందరూ కూడా ఎట్లా ఆఫ్లైన్ మోడ్ పద్ధతిలో చేసుకోవాల్సి ఉంటుంది. బాలవాటిక 2 క్లాస్ 2 నుంచి 10th క్లాస్ వరకు వీళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది ఇక్కడ ఉన్నది చూడండి. ఏప్రిల్ 2 నుంచి 8 ఏప్రిల్ వరకు వీళ్ళందరూ ఆఫ్లైన్లో పోయి ఫిజికల్గా పోయి మన స్కూల్లో పర్టికులర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో తెలుసుకొని అప్లికేషన్ పెట్టుకోవాలి. తర్వాత ఈ 7th పాయింట్ చూడండి, డిక్లరేషన్ ఆఫ్ ఫస్ట్ లిస్ట్ ఆఫ్ బాలవాటిక 2 అండ్ 2nd క్లాస్ ఆన్వర్డ్స్. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా అడ్మిషన్ చేసుకుంటారు కదా, అంటే ఆఫ్లైన్లో పెట్టుకుంటారు కదా. వీళ్ళ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు? 13 ఏప్రిల్ రోజున. ఓకే, 13 ఏప్రిల్ రోజున రిజల్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ అడ్మిషన్స్, సో రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఈ తారీఖు నుంచి ఈ తారీఖు వరకు లాస్ట్ డేటు వీళ్ళు ఆఫ్లైన్ పద్ధతిలో వచ్చిన వాళ్ళు అడ్మిషన్ అయ్యే డేట్ అనమాట. ఓకే, క్లియర్. అండ్ ఇక్కడ చూడండి మళ్ళొకటి 9th పాయింట్లో లాస్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఫర్ ఆల్ క్లాసెస్. ఎవరైతే ఆఫ్లైన్లో అడ్మిషన్ చేసుకున్న వాళ్ళు ఇంకా జాయిన్ కాలేదో వాళ్ళకు మరొకసారి అయితే ఛాన్స్ ఇస్తారు జూన్ 30 వరకు. అది క్లోజ్గా ఫైనల్ అన్నమాట. ఈ సెక్షన్ అనేది ఫైనల్ ఈ 2026కి అకాడమిక్ ఇయర్కి సంబంధించింది. ఒకవేళ అనుకున్న సీట్లు కనుక రాకపోతే ఇక్కడ డిప్యూటీ కమిషనర్ పర్మిషన్ తీసుకొని మనకు ఒక్కొక్క స్ట్రెంత్లో అంటే ఒక్కొక్క క్లాస్లో 40 స్ట్రెంత్ ఉండేటట్టు చూసుకొని 31 జూలై వరకు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సీట్స్ అవైలబుల్ ఉన్నప్పుడు మాత్రమే. ఇది 10th పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్. తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇక్కడ 11th పాయింట్లో ఉన్నది. ఫస్ట్ కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్న 10th క్లాస్ పిల్లలకు వాళ్ళ కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కొరకు చదువుకోవాలని అనుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన వితిన్ 10 డేస్లోనే ఇది అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఓకే, సో అప్లికేషన్ చేసుకుంటే ఈ కేవీ స్టూడెంట్స్కి ఎప్పుడు రిజల్ట్ పెడతారు మరి అంటే ఇక్కడ చూడండి. సో 20 డేస్ లోపే 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన 20 డేస్ లోపే మనకు రిజల్ట్ పెడతారు. 10 డేస్ లోపు అడ్మిషన్ చేసుకోవాలి, 20 డేస్ లోపు రిజల్ట్ పెడతారు. అండ్ అవతల స్టూడెంట్స్కి కేంద్రీయ విద్యాలయం కాని స్టూడెంట్స్కి ఒకవేళ సీట్స్ కనుక మిగిలి ఉంటే వాళ్ళు 10th క్లాస్ రిజల్ట్ ఎప్పుడైతే వస్తుందో 30 డేస్ లోపు వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. బయట పిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోసం 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన 30 డేస్ లోపు పెట్టుకోవాలి. ఓకేనా. సో ఇది మొత్తానికైతే అడ్మిషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. అండ్ ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, సో ఎవరికి మళ్ళా టెస్ట్ పెడతారు, ఎవరికి టెస్ట్ పెట్టరు, జాయినింగ్లో భాగంగా ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి
ఇందాక ఏదైతే సెకండ్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేశామో ఆ సెకండ్ పీడిఎఫ్లో క్లియర్గా ఈ అడ్మిషన్ గైడ్లైన్స్ ఏదైతే ఉందో ఈ అడ్మిషన్ గైడ్లైన్స్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి 26, 27కి సంబంధించి. సో పైకి స్క్రోల్ చేస్తున్నా, ఇదిగోండి ఇక్కడ కంటెంట్ కూడా పూర్తిగా ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఇస్తారు. తర్వాత ఇవే ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఎవరైతే వస్తూ ఉంటారో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళకి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ పబ్లిక్ సెక్టార్ పీపుల్స్కి అండ్ అటానమస్ బాడీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవంతా కూడా వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్ కావాలంటే ఖచ్చితంగా ఈ ఎలిజిబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ ఎలిజిబిలిటీ లేకుండా మీరు ఆన్లైన్లో అడ్మిషన్ చేసుకుందామన్న సుతా ఆ అప్లికేషన్ కూడా మీకు తీసుకోదు. కాబట్టి ఈ ఎలిజిబిలిటీ అనేది ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ చేయండి. పుస ఏదో ఏజ్ ఎక్కువ తక్కువ వేసుకొని మీకు అడ్మిషన్ అయితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మన బర్త్ సర్టిఫికేట్ కూడా బర్త్ ప్రూఫ్ ఖచ్చితంగా మనము చూపించాల్సి వస్తుంది. కాబట్టి ఇదిగోండి ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏదైతే చూస్తున్నారో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అడ్మిషన్, ఇక్కడ ఫస్ట్ క్లాస్ చూడండి, మినిమం 6 years నిండి ఉండాలి, 8 సంవత్సరాలు దాటకూడదు. ఇక్కడ సెకండ్ క్లాస్ వచ్చేసి మినిమం 7 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 9 సంవత్సరాలు దాటి ఉండద్దు, 9 సంవత్సరాల లోపే ఉండాలి. ఇట్లా థర్డ్ క్లాస్కి 8 సంవత్సరాలు మినిమం, 10 సంవత్సరాలు దాటద్దు. ఫోర్త్ క్లాస్కి 9 years 11 years లోపు ఉండాలి. ఫిఫ్త్ క్లాస్కి 10 years మినిమం, 12 years లోపు. ఇట్లా ఏజ్ లిమిట్ అయితే మనకు ఎప్పటి వరకు, April 1 వరకు. ఓకే, చైల్డ్ బార్న్ 1 April వరకు కౌంట్ చేసుకుంటారు అన్నమాట. ఇవంతా కూడా ఈ ఎలిజిబిలిటీని ఫస్ట్ చూసుకున్న తర్వాత అడ్మిషన్ చేయండి, అడ్మిషన్ ప్రాసెస్లో పడండి. ఓకే, సో తర్వాత ప్రతి క్లాస్కి ఎంతమంది ఉంటారు, ప్రతి క్లాస్కి అడ్మిషన్ పర్పస్లో మనం చూసుకున్నట్లయితే కనుక మనకు 40 members చొప్పున ఉంటారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ క్లాస్ వాళ్ళకి కావచ్చు, సెకండ్ క్లాస్ వాళ్ళకి కావచ్చు, అప్ టు థర్డ్ క్లాస్ వాళ్ళకి కావచ్చు, రిమైనింగ్ వాళ్ళకి కావచ్చు. అండ్ రిజర్వేషన్ పరంగా మనకు సెలెక్షన్ అయితే చేస్తారు. ఆ రిజర్వేషన్ ఎట్లా ఉంటుంది అనేది కూడా ఇదిగోండి ఇక్కడ మనకు స్క్రీన్ మీద మొత్తం కూడా చూస్తున్నాం. అండ్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఫస్ట్ చెప్తున్నా. సో ఫస్ట్ క్లాస్ వాళ్ళకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి ఇక్కడ చూడండి. బర్త్ ప్రూఫ్కి సంబంధించిన ఏజ్ ప్రూఫ్కి సంబంధించి ఖచ్చితంగా మన బర్త్ సర్టిఫికేట్ అయితే పెట్టాలి. అది మున్సిపాలిటీ నుంచి ఇష్యూ చేసిందని పర్లేదు, విలేజ్ నుంచి ఇష్యూ చేసినా పర్లేదు, లేకపోతే మిలిటరీ హాస్పిటల్స్ మొత్తానికైతే బర్త్ ప్రూఫ్ అయితే మనం పెట్టాల్సి ఉంటుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఖచ్చితంగా బీసీ అంటే నాన్ క్రిమిలేయర్ వాళ్ళైతే, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మొత్తానికైతే మీ క్యాస్ట్ ఖచ్చితంగా అక్కడ ఉండాలి. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఎక్కడైతే మీరు 5 kilometers లోపా 7 kilometers లోపా ఏదైతే ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇవ్వడం అయితే జరిగిందో దానికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మీరు ఖచ్చితంగా చూస్తారు. అండ్ అడ్రస్ ప్రూఫ్ కూడా వీళ్ళు ఖచ్చితంగా చూస్తారు. సో ఇదిగోండి మీకు క్లియర్గా ఈ పాయింట్లలో ఉంది. ఈ పాయింట్కి 1-2 సార్లు మీరు కూడా చదువుకోండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇది ఫస్ట్ క్లాస్కి సంబంధించి. ఓకే, రిమైనింగ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మెథడ్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ క్లాస్, ఫస్ట్ క్లాస్కి సంబంధించి ఎట్లా ఫిల్ చేస్తారంటే కనుక రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం అయితే ఫిలప్ చేస్తారు. అండ్ ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ ప్రకారంగా కూడా మనకి ఇక్కడ చూపెడుతున్నారు. ఈ ప్రకారంలో మనకు సీట్స్ అయితే ఫిలప్ చేస్తారు అని. అండ్ ఇక్కడ చూడండి, మనకు 40 seatsలో 10 seats లాటరల్ ఎంట్రీ ద్వారా, అంటే ఇట్లా తీస్తారు కదా, చిట్టీలు తీస్తారు కదా, ఆ విధంగానైతే ఫస్ట్ లాటరల్ ఎంట్రీ ద్వారా 10 members అయితే తీయడం అయితే జరుగుతుంది. సో వాళ్ళు ఒకవేళ జాయిన్ కాకపోతే మళ్ళీ సెకండ్ది ఉంటుంది, తర్వాత థర్డ్ది ఉంటుంది, ఫోర్త్ది ఉంటుంది, ఫిఫ్త్ది ఉంటుంది అన్నమాట. సో ఈ లాటరల్ ఎంట్రీల ద్వారా మ్యాక్సిమం అట్లనే ఉంటుంది అన్నమాట. ఓకే, సో 30% అయితే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించిన వాళ్ళకి ఇస్తారు. అండ్ రిమైనింగ్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే అట్లా లాటరల్ ఎంట్రీ ద్వారా తీయడం అయితే జరుగుతుంది, 10 seats కొరకు మాత్రమే. ఓకే, సో ఇంకా రిమైనింగ్ సీట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఇక్కడ మ్యాక్సిమం చూడండి 8 kilometers రేడియస్ అండ్ 5 kilometer రేడియస్లో మనకు అంతకంటే ఎక్కువ దూరం ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి లేదు అని ఆ నైబర్హుడ్స్ కానీ, అంటే రిలేషన్స్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక ఒకవేళ ఆ లోపే ఉండాలి,
ఎక్కువ అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం తీసుకోరు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఓకే, మీరు కూడా ఒకసారి చదువుకోండి. నేను ఒక మాట ఎక్కువ తక్కువ చెప్పినా కూడా ఇక్కడ క్లియర్గా ఉన్నది. ప్రూఫ్ అయితే ఖచ్చితంగా రెసిడెన్షియల్ ప్రూఫ్ పెట్టాలని. ఓకే, అండ్ ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నారు. ఫీజుకి సంబంధించి 6th పాయింట్లో చూడండి, ఫీ అండ్ అదర్ కన్సెషన్కి సంబంధించి నో ఫీజ్ టు బి చార్జెస్ ఫర్ ద చిల్డ్రన్ అడ్మిటెడ్ అండర్ 25% కోటా అని కరెక్ట్గా చెప్తున్నారు. సో వన్స్ ద చిల్డ్రన్ ఆర్ అడ్మిటెడ్ ఇన్ క్లాస్ 1 అండర్ RTA యాక్ట్ దే విల్ కంటిన్యూ అవైల్ ఎగ్జంప్షన్ అండ్ కన్సెషన్ టిల్ 8th క్లాస్ వరకు అయితే చదువుకోవచ్చు అని చెప్తున్నారు. RTA రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా ఎవరైతే అడ్మిషన్ అవ్వడం అయితే జరిగిందో. అండ్ ఇక్కడ చూడండి 7th పాయింట్లో మీకు క్లాస్ 2 నుంచి వెళ్ళి 8th క్లాస్ వరకు రిమైనింగ్ వేకెన్సీస్ ఏదైతే ఉంటాయో ఆ వేకెన్సీస్కి సంబంధించి ఫిలప్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఏదైతే రైట్ టు ఎడ్యుకేషనా లేకపోతే రిజర్వేషనా, ఓకే, మిగిలిన సీట్లు ఉన్నప్పుడు మాత్రమే ఇదంతా ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మెథడ్ ఆఫ్ క్లాస్ అడ్మిషన్ క్లాస్ 9th క్లాస్. సో 9th క్లాస్ వాళ్ళకైతే మనకి ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, క్లాస్ 9th వాళ్ళకైతే ఎగ్జామ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు మీరు. అండ్ వీళ్ళు 100 మార్కులు ఉంటాయి వీళ్ళకు. 9th క్లాస్ పిల్లలకి 3 hours డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో 5 సబ్జెక్టులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ప్రతి సబ్జెక్ట్కి 20 మార్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ సబ్జెక్టులు కూడా ఉన్నాయి, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ అండ్ సైన్స్. ఓకే, ఇందులో కూడా మనకు రిజర్వేషన్ ప్రకారమే ఉండడం అయితే జరుగుతుందని క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు. తర్వాత మెథడ్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ క్లాస్ 11. ఓకే, సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి కేవీ స్టూడెంట్స్కి సంబంధించి కూడా ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. సో ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది. అండ్ నాన్ కేవీ స్టూడెంట్స్, సో నాన్ కేవీ స్టూడెంట్స్కి సంబంధించి ఈ సీట్స్ రిమైన్ వేకెన్స్ ఇన్ 11th క్లాస్ సీట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది జనరేట్ అయితే అంటే ఆ అడ్మిషన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అని క్లియర్గా ఇక్కడ నుంచి చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఎన్ని సీట్లు ఉండాలి, రిమైనింగ్ అంతా ఎట్లా ఏంటిది అనేది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. సో ఇది మొత్తానికైతే మనకు కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇలా ఉంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటేనైతే కామెంట్లో అడగండి. ఫస్ట్ ఈ కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్ గైడ్లైన్స్ అనేది మీరు చదువుకోండి. చదువుకున్న తర్వాత అప్లికేషన్ చేస్తే మీకు ఏమన్నా బెటర్ కావచ్చు. కొందరు అప్లికేషన్ చేయడానికి ముందుకెళ్తారు, కొందరు అప్లికేషన్ చేయడానికి ఆగిపోయే అవకాశం ఉండవచ్చు. రైట్, థ్యాంక్ యూ.